ఏఐ బేస్ చేసుకొని హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఒక బేబీ జన్మించింది అనేది మీరు ఎలా చూస్తారు దాన్ని? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఫర్టిలిటీ మనం గమనిస్తే ఒక ఎగ్ని సెలెక్ట్ చేయటం, ఒక స్పర్మ్ని సెలెక్ట్ చేయటం, మన కళ్ళుకి ఒక లిమిటేషన్స్ అనేది ఉంటుంది. సో మెషిన్కి ర్యామ్, జీబీ కంప్లీట్గా మదర్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఒక బిడ్డ పుట్టే అవకాశం ఫ్యూచర్లో ఉండబోతోంది. ఇప్పుడు కూడా ఉందండి. ఏఐని పక్కన పెడితే కూడా కొందరు లేడీస్కి పుట్టకళ్ళతోని కొందరికి ఎగ్స్ ఉండదు, గర్భాశయం ఉండదు. ఆర్టిఫిషియల్ ప్రెగ్నెన్సీ గురించి వినడమే నాకు చాలా కొత్తగా ఉంది, విడ్డూరంగా ఉంది. అలా మారిపోతారు అమ్మాయిలు? ఏ స్టేజ్లో అలా డైవర్ట్ అవుతుంది వాళ్ళ మైండ్ సెట్? అందరూ నీకు ప్రెగ్నెన్సీ కావట్లేదా అన్నప్పుడు సో లాస్ ఏంజల్స్లో జరుగుతున్న స్పర్మ్ రేస్ అనేది ఈ జనరేషన్కి అవసరం అంటారా? 25th April ఉంది. వీ హ్యావ్ టు సీ. ఆల్రెడీ 4,000 రిజిస్ట్రేషన్ అయింది చూడటానికి. ఇండియన్ కల్చర్లో చాలా ఫ్యామిలీస్లో మహిళల్లో ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయి, పిల్లలు పుట్టారంట అని చెప్పి ఒక కైండ్ ఆఫ్ డిగ్రేడ్నెస్ మనం చూస్తుంటాం కుండుపాలు. పురుషుల్లో ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేసే వాళ్ళు కూడా చాలా తక్కువ. స్పర్మ్ కౌంట్స్ కావచ్చు, రేసింగ్స్ కావచ్చు, వాళ్ళని ఇంకా తక్కువ చేయడము, వాళ్ళ మానసిక స్థైర్యం పైన దెబ్బ కొట్టే విధంగా ఉన్నాయి. కపుల్స్ వచ్చినప్పుడు అండి స్పర్మ్స్ తక్కువ ఉందనుకోండి, వైఫ్ ఈ మధ్యలో వచ్చి మా హస్బెండ్ ప్రాబ్లం అని చెప్తున్నారు. తనది ఉండొచ్చు ప్రాబ్లం. మీరు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ప్లేయర్స్ కాదు, మీరిద్దరు ఇండియన్ ప్లేయర్స్, వీఆర్ కోచ్ అని ఎప్పుడు చెప్తా వాళ్ళకి. అలా ఎందుకంటే అండి నార్మల్గా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి, జర్నలిస్ట్. దిస్ ఈజ్ అ వెరీ స్పెషల్ పాడ్కాస్ట్ విత్ ద ఫౌండర్ అండ్ మెడికల్ డైరెక్టర్ అండ్ IVF ఎక్స్పర్ట్ డాక్టర్ జ్యోతి. నౌ వీ హ్యావ్ ఎట్ స్టూడియో. నమస్తే మ్యామ్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఎస్పెషల్లీ ఈరోజు పాడ్కాస్ట్ దేని గురించి అని చెప్పి మీరు అందరూ అనుకుంటున్నారా? ప్రపంచంలో అంతరించిపోతూ ఉన్న జీవరాశులు ఎన్నో మన కళ్ళ ముందు కనిపించాయి. ఎట్ ద సేమ్ టైం అంతరించిపోయిన వాటి కోసం మాట్లాడుకునే క్రమంలో సృష్టిలో కొత్తగా ఆవిష్కృతం అవుతున్న వాటి గురించి కూడా ప్రస్తుతం ఈ ప్రపంచంలో చర్చలు జరుగుతూ ఉన్నాయి, చర్చించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అందులో భాగంగానే మెక్సికోలో రీసెంట్గా జరిగిన ఫస్ట్ AI అసిస్టెడ్ బేబీ 9 నిమిషాల్లో ఒక జీవం ప్రపంచంలోకి అడుగు పెట్టేసింది. చాలా కొత్తగా, వింతగా ప్రపంచాన్ని ఆకర్షించింది ఈ వార్త. ఎట్ ద సేమ్ టైం స్పర్మ్కి సంబంధించి ఒక రేస్ లాస్ ఏంజల్స్లో జరగబోతోంది. అదేంటి, స్పర్మ్కి సంబంధించి రేసింగ్ కూడా, అదేదో క్రికెట్ లేదంటే రన్నింగ్ రేస్ లాగా స్పర్మ్ రేసింగ్ ఉంటుందని మీరందరూ అవాక్ అవ్వచ్చు. బట్ ఇట్స్ ట్రూ, అది జరుగుతూ ఉంది. ఎందుకు ఇలా ఇన్ని విడ్డూరాలకి, ఇన్ని వింతలకి ఫర్టిలిటీ కేర్ ఆఫ్ అడ్రస్గా, దాని బిందువుగానే ఎందుకు కొనసాగుతున్నాయి ఇవన్నీ? ఇలాంటి డీప్ డిస్కషన్ ఈరోజు మనం డాక్టర్ జ్యోతి గారితో చేయబోతూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. సో యాజ్ అ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, యాజ్ ఏ ఫౌండర్ ఆఫ్ 49, మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఫర్టిలిటీ సెగ్మెంట్లో. చాలా కేసెస్ మీరు డీల్ చేసి ఉంటారు. కొన్ని వందలు వేలల్లో అందరి యొక్క ఇన్సైడ్ హ్యాపెనింగ్ ఇష్యూస్, బాడీలో ఏం జరుగుతుంది అనేది మీ దగ్గర నుంచి చూసిన వాళ్ళు. ఫస్ట్ AI అసిస్టెడ్ బేబీ అనేది మీ డాక్టర్లకి ఫస్ట్ ఎలా అనిపించింది? యాజ్ ఏ డాక్టర్ మీరు దాన్ని ఎలా చూస్తూ ఉన్నారు? అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ మధ్యలో మనం ఎక్కువగా వింటున్నాం. అన్ని ఫీల్డ్లో కూడా వీఆర్ సీయింగ్ ద ప్రొడక్టివిటీ అన్నట్టు. సో అఫ్ కోర్స్ ఇదొక టెక్నిక్. ఏ టెక్నిక్ని కూడా మనం కరెక్ట్గా యూజ్ చేయాలి. యూజ్ చేసినప్పుడు అది అద్భుతం జరిగే స్టేజ్ కూడా ఉంటాయి. సో ఎండ్ ఆఫ్ ద డే ఎనీథింగ్ ఒక కపుల్స్కి ఒక బేబీ ఇన్ ద జర్నీలో హెల్ప్ అవుతే మట్టికి వీ డెఫినెట్లీ విల్ ఆల్వేస్ వెల్కమ్ ఇట్ అండి. ఎందుకంటే ఎప్పుడు ఒక కపుల్స్ చూసినప్పుడు ఫస్ట్ థింగ్ యాజ్ అ డాక్టర్గా వీళ్ళు ఇంత ప్రాబ్లమ్స్తో వచ్చారు, ఎన్నో బాధతో వచ్చారు, ఎంత తొందరగా పిల్లలతో వెళ్ళాలనే మన ఆశ. దట్ ఈస్ ద ఫస్ట్ హ్యాపీనెస్ కదా. సో ఎనీథింగ్ విచ్ హెల్ప్స్, దాని పాజిటివిటీని మనం అబ్జార్బ్ చేసి ఇంకొంత ప్రెగ్నెన్సీ రేట్స్ ఇంప్రూవ్ అవుతాయి. నథింగ్ మోర్ దెన్ దట్. మ్యామ్, ఈ మెడికల్ టర్మినాలజీలో ఎన్నో లేటెస్ట్ టెక్నాలజీస్ అందుబాటులోకి వచ్చేసాయి. ఒకప్పుడు ఖచ్చితంగా అంటే మిషన్ మేడ్ అనేది ఎక్కువగా లేనప్పుడు హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్తోనే ట్రీట్మెంట్స్ అన్నీ జరిగేవి. ఆ తర్వాత లేజర్స్ వచ్చేసాయి అండ్ కంప్లీట్గా కంప్యూటరైజ్డ్ టెక్నాలజీస్ని యూస్ చేస్తూ ట్రీట్మెంట్ ఇచ్చే సిచ్యువేషన్లోకి వచ్చి
ఇప్పుడు ఏఐ బేస్ చేసుకొని హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఒక బేబీ జన్మించింది అనేది నార్మల్ కామన్ పీపుల్కి చాలా వింతగా అనిపించిన డాక్టర్లకు అది ఒక సవాల్గా మారిపోతుందా? మీరు ఎలా చూస్తారు దాన్ని? నేను ఎప్పుడు అంటే ఎనీథింగ్ ఏ టెక్నాలజీ ఉంటే కూడా అండి యూజువలీ చేసింది ఎవరు? ఆ టెక్నాలజీ హ్యూమన్ బ్రెయినే కదా. సో టెక్నాలజీని దాని పాజిటివిటీ వాడినప్పుడు హ్యూమన్కి ఛాలెంజ్ అవ్వదు. ఎందుకంటే ఐ ఆల్వేస్ బిలీవ్ ఏ టెక్నాలజీ వస్తే కూడా హ్యూమన్ విల్ ఇంప్రూవ్. హ్యూమన్ ఇంకా ఇంప్రూవ్ అవుతూ ఉంటారు. టెక్నాలజీ కూడా దాన్ని యూజ్ చేయటం అనేది అఫ్కోర్స్ ఇప్పుడు హ్యూమన్ ఎర్రర్ అని ఉంటుంది. ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఫర్టిలిటీ మనం గమనిస్తే ఒక ఎగ్ని సెలెక్ట్ చేయటం, ఒక స్పర్మ్ని సెలెక్ట్ చేయటం, మన కళ్ళుకి ఒక లిమిటేషన్స్ అనేది ఉంటుంది ఎంతనా. సో మెషిన్కి ఎలా అంటే దాని ర్యామ్ జీబీస్ అన్నీ ఎక్కువ. సో ఎన్నో లక్షలు మిలియన్స్ ఆఫ్ ఫొటోస్ని అప్లోడ్ చేస్తే దాని బెస్ట్ ఆల్గారిథం చేసినప్పుడు సెలెక్షన్ బెస్ట్ ఉంటుంది అన్నమాట. సో ఆ పాజిటివిటీని మనము తీసుకుంటే డెఫినెట్లీ అండి ఏఐ ఇస్ హియర్ టు స్టే. ఇది ప్రెగ్నెన్సీ కంపల్సరీ సమ్వేర్ ఇట్ విల్ యాడ్ ఆన్. ఫర్టిలిటీಲಿ ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. ఓకే మ్యామ్, ఏఐతో ఒకవేళ ఫర్టిలిటీలో ఏఐని ఎక్కువగా అడాప్ట్ చేసుకుంటే ఫ్యూచర్లో పేరెంట్స్కి కావాల్సిన బేబీని వాళ్ళే ముందుగా ప్రీ డిజైన్ చేసుకొని కళ్ళు ఇలా ఉండాలి, హనీ ఐస్ ఉండాలి, లేదంటే టీత్ అప్పర్ టీత్ ఉండాలి, స్మైల్ ఇలా రావాలి, వాళ్ళకి నోస్ షేప్ ఇలా ఉండాలి అని చెప్పి మనమే స్కెచ్ వేసుకొని పిల్లల్ని కనే రోజులు రాబోతున్నాయా? అంటే బోత్ ద వేస్ మనం గమనించవచ్చండి. ఐడియలీ ఎనీథింగ్ విచ్ ఇస్ విత్ ద నేచర్ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మనము ఏదైనా నేచర్కి వ్యతిరేకంగా చేస్తే ఏది సిస్టమ్ ఉండదండి. సో ఐడియలీ మీరు చెప్పినట్టు చూస్తే అండి, ఇప్పుడు నేను రోజు ఆల్మోస్ట్ 38,000 కిడ్స్ ఆర్ బోర్న్ మన ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో. సో ఈ జర్నీలో అండి చెప్పాలంటే 90% పిల్లలు లేక బాధపడే వాళ్ళు వేరే రీజన్స్తో వస్తారు. వాళ్ళు పెద్దగా మాకు ఒక హెల్తీ బేబీ అవుతే చాలు అని ఆ థాట్ ప్రాసెస్తో ఎక్కువగా చూస్తాం మన ఎస్పెషలీ ఏపీ తెలంగాణలో. అసలు పెళ్ళి అయి 20 years 15 years పిల్లలే లేరు. ఎండ్ ఆఫ్ ద డే సెలెక్షన్ అనేది ఐడియల్గా అండి ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ఫర్ సొసైటీ, అంతే కదా. అందరూ అంతా సెలెక్ట్ చేస్తే దట్ ఈస్ నాట్ ద రైట్ థింగ్. యాజ్ అ డాక్టర్ ఎథికల్ ఇష్యూస్ ఉంటాయి. వీ డోంట్ ఈవెన్ ఎంకరేజ్ ఇట్. ఎందుకంటే సే సపోజ్ 100 మెంబర్స్లో ఒక 10%కి ఎగ్స్ ప్రాబ్లం ఉంటుంది, స్పర్మ్ ప్రాబ్లం ఉంటుంది. అది కూడా వాళ్ళదే జెనెటిక్ మెటీరియల్తో పేరెంట్స్ అవ్వాలనే పోరాటం. సహజంగా అండి ఏ కపుల్ మన ప్రైడ్ మనం సాంస్క్రిట్లోనే కూడా వంశం ఉద్ధారం అవ్వాలనే ఉంటుంది. నార్మల్గా ఈ కోరికతో అందరు వస్తారు. యాజ్ అ డాక్టర్ మేము కూడా వాళ్ళ జీన్స్తోనే పిల్లలు అవ్వాలని వీ డూ ఆర్ బెస్ట్. బట్ కొన్ని సిచ్యుయేషన్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళ జెనెటిక్ మెటీరియల్ కష్టం అయ్యేటప్పుడు డోనర్ సెలెక్షన్ అని ఉంటుంది. సో ఈ ఏఐ ఇంటెలిజెన్స్ వల్ల ఇప్పుడు కొత్త ఆల్గారిథం క్రియేట్ చేస్తున్నారు. దాంట్లో ఏంటంటే పేరెంట్స్ది మ్యాచ్ అయ్యేటట్టు డోనర్ని కూడా మ్యాచ్ చేసే ఆల్గారిథమ్స్ కూడా క్రియేట్ అవుతుంది. సో ఈ వరకు కూడా దట్ ఈజ్ ఓకే. ఎందుకంటే వాళ్ళ పోలికలు ఉండాలనే కదా వాళ్ళకి అవసరం. సో ఈ ఏఐ మే హెల్ప్ అస్ ఇన్ దిస్ ఇన్ ఫ్యూచర్ డేస్ అన్నట్టు. ఓకే, కంప్లీట్గా మదర్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఒక బిడ్డ పుట్టే అవకాశం ఫ్యూచర్లో రాబోతోందా? అంటే ఇప్పుడు కూడా ఉందండి. ఏఐని పక్కన పెడితే కూడా ఇప్పుడు కొందరు లేడీస్కి పుట్టకళ్ళతోనే కొందరికి ఎగ్స్ ఉండదు, గర్భాశయం ఉండదు, అంటే కొన్ని ఉన్నాయి సిచ్యుయేషన్. సో వాళ్ళు తెలిసే పెళ్ళి చేసుకుంటారు. ఒక కపుల్ అయితే వాళ్ళ పేరెంట్స్ అబ్బాయిని తీసుకొని వచ్చి ఇలా మా పాపకి ప్రాబ్లం ఉంది, ఇతను పెళ్లి చేసుకుంటున్నాడు, ఎంతవరకు ముందుగానే చెప్పేసారు ముందే ఇలా కూడా మనకు వస్తారండి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే రియల్ ఇన్సిడెంట్ కదా మ్యామ్, ఒకసారి షేర్ చేయండి మాకు. కంపల్సరీ అండి, మెనీ ఆర్ దేర్ లైక్ దట్. బట్ ఒకటి నా మైండ్లో ఉండిపోయిన ఇన్సిడెంట్,
గర్ల్ వాజ్ 18 years అనమాట. నెలసరి కాలేదు. పేరెంట్స్కి కొంచెము టెన్షన్ అవుతుంది కదా. నార్మల్గా ఈ మధ్యలో మనం 10 yearsకే నెలసరి చూస్తున్నాం. 18 yearsకు కాలేదంటే చాలా చోటు చూపించారు. సో అందరూ ఈ అమ్మాయికి అసలే పిల్లలు పుట్టారని దే బ్రాండెడ్ హర్. తర్వాత ఇంకా ఉంటాయి, అమ్మాయిని ఎవరో ఇష్టపడ్డాడు, తర్వాత ఇప్పుడు వీళ్ళు రివీల్ చేయాలి ఈ ఇష్యూస్ ఉంది అన్నప్పుడు వాళ్ళు కపుల్స్ ఇద్దరు అబ్బాయి అమ్మాయి వాళ్ళ పేరెంట్స్తో వచ్చారు. అబ్బాయి పేరెంట్స్ రాలేదు, అమ్మాయి పేరెంట్స్ వచ్చి ఇలా ఉంది అమ్మాయికి అన్నప్పుడు అక్కడ ఎగ్ లేదు, యూట్రస్ లేదు, మళ్ళీ ఎలా షీ విల్ బికమ్ మదర్, కానీ ఇష్టపడ్డారు. సో మనము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాం, ఇప్పుడు ఆ అమ్మాయికి ఒక లైఫ్ అవ్వాలి కదా, అసలు పెళ్ళి లేదు అంటే లైఫ్ మొత్తం ఇండియాలో ఎస్పెషలీ పెళ్ళి లేకుండా సంథింగ్ మిస్సింగ్ అన్నట్టే ఉంది కదా తన లైఫ్లో. సో మేము హానెస్ట్గా చెప్పాము అప్పుడు, ఇప్పుడు ఈ అమ్మాయికి అండాశయం లేదు, డోనర్ నుంచి ఎగ్స్ తీసుకోవాలి, గర్భాశయం లేదు, సారిగేట్ మదర్ని తీసుకోవాలి. ఓకే. సో అతన్ని జీన్స్ క్యారీ అవుతుంది బికాజ్ తన స్పర్మ్ కౌంట్ బాగుంది కాబట్టి ఒక డోనర్ ఎగ్ తీసుకొని తన మేల్ది స్పర్మ్ ఇంజెక్ట్ చేసి బేబీ ఫామ్ అవుతుంది. ఆ బేబీ తనదే బేబీ కదా, తన జీన్స్ కంటిన్యూ అవుతుంది. ఇది వేరే వాళ్ళ గర్భాశయంలో పెట్టడం జరిగింది అండ్ విదౌట్ హర్ ఇంటర్ఫియరెన్స్ ప్రెగ్నెన్సీ అయింది, సారిగేట్ మదర్ అనమాట. సో సారిగేసీలో కూడా లా చాలా స్ట్రిక్ట్ ఉంది, కంపల్సరీ 1 genetic పేరెంట్స్ ఉండాల్సిందే. సో అఫ్కోర్స్ తనకు స్పర్మ్ బాగుంది అండ్ హీ వాంట్స్ టు బికమ్ ఫాదర్. సో ఇలా వస్తారు వాళ్ళు పిల్లల్ని తీసుకొని, ఎవ్రీ బర్త్డేకి పిల్లల్ని తీసుకొని వచ్చినప్పుడు ఐ ఫీల్ ఎండ్ ఆఫ్ ద డే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటే కూడా దానికి సొల్యూషన్ ఉంది అన్నట్టు. ఓకే. ఈ సరోగేట్ మదర్కి సంబంధించి ఏ సెక్టార్స్ వాళ్ళకి ఎగ్జంప్షన్స్ ఉంటాయి మ్యామ్? ఎవరిదో ఒకరు మదర్ ఆర్ ఫాదర్కి సంబంధించిన స్పర్మ్ ఎగ్స్ తీసుకోవాలి అనుకున్నా కూడా ఒకవేళ సరోగసీ ద్వారా పిల్లల్ని కనాలి అని అంటే వాళ్ళు ఎలా లీగల్గా పర్మిషన్స్ తీసుకోవాల్సిన ఉంటుంది? ఏ ఫీల్డ్ వాళ్ళకి ఇది వర్తిస్తుంది? ఐడియల్లీ అండి సారోగసీ అనేది ముందు మనం చూస్తే చాలా రూల్స్ లేకుండే, రెగ్యులేషన్స్ లేదు. రూల్స్ రెగ్యులేషన్ లేనప్పుడు మనకి డైరెక్షన్స్ ఉండదు. ఇప్పుడు స్ట్రిక్ట్గా 2021లో ఒక ART లా అని వచ్చిన తర్వాత చాలా సిస్టమ్ ఇన్ ప్లేస్ ఉందండి. ఏది హేరాఫేరీ ఉండదు, ప్రాపర్ అవసరం ఉన్న వాళ్ళకి సారోగసీ అనమాట. సో దాంట్లో గర్భాశయం లేని వాళ్ళకి చేస్తాము, గర్భాశయం ఉండి కూడా పని చేయదు కొందరికి, అంటే లోపల బేబీ క్యారీ ఫార్వర్డ్ చేసే కెపాసిటీ ఉండదు. సో ఇన్ఫెక్షన్ సివియర్ ఇలా ఒక 5 reasons ఉన్నాయండి, వాళ్ళు సారోగసీ అవైల్ చేసుకోవచ్చు. అది ఓపెన్గా గవర్నమెంట్ ప్రకారమే మనం వెళ్ళొచ్చు అన్నట్టు. మ్యామ్ ఎక్కడో ఒక దగ్గర ఒక సర్వే జరిగింది అని చెప్పి ఒక వార్త వచ్చింది. ఒక 20,000 మందిని తీసుకుంటే అందులో ఒక 6 వాళ్ళకి వాళ్ళే ఒక కృత్రిమ అంటే ఆర్టిఫిషియల్ ప్రెగ్నెన్సీ ఉంది అని చెప్పి వాళ్ళకి వాళ్ళే ఫీల్ అయిపోవటం, ప్రెగ్నెంట్ ఉమెన్స్గా వాళ్ళు మారిపోవటం, ఒక లైక్ హాలోజినేషన్ అనాలా దాన్ని ఏమనాలి ఎగ్జాక్ట్లీ మీ టర్మినాలజీలో ఐ డోంట్ నో. దానికి సంబంధించి అసలు ఏంటి మేడం ఆర్టిఫిషియల్ ప్రెగ్నెన్సీ గురించి వినడమే నాకు చాలా కొత్తగా ఉంది, విడ్డూరంగా ఉంది. అలా మారిపోతారు అమ్మాయిలు? ఏ స్టేజ్లో అలా డైవర్ట్ అవుతుంది వాళ్ళ మైండ్ సెట్? సో ఇది చాలా కామన్గా కొంతవరకు ఇప్పుడు ఒక మదర్ అవ్వాలని ఒక ఫీలింగ్ డీప్గా సబ్కాన్షియస్లో ఒక లేడీకి ఉంటుంది అనుకోండి. అంటే సో దాంతోపాటు ఫ్యామిలీలో అందరూ నీకు ప్రెగ్నెన్సీ కావట్లేదా అన్నప్పుడు వాళ్ళకేమవుతుంది, ఇప్పుడు నార్మల్గా ఒక నెలసరి రావాలంటే అండి బ్రెయిన్ నుంచి HPO యాక్సిస్ అని ఉంటుంది, హైపోథాలమో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్ అన్నప్పుడు. ఈ హైపోథాలమస్ అనేది మాస్టర్ గ్లాండ్ అంటాం. బ్రెయిన్లో అన్ని హార్మోన్స్ని, థైరాయిడ్ కానీ నెలసరి వచ్చే హార్మోన్స్ FSH, LH ఇవన్నీ కంట్రోల్ చేసేది ఆ మాస్టర్ గ్లాండ్, ఒక పెద్ద ఇది కింగ్ అనమాట మన బ్రెయిన్లో. సో ఈ హార్మోన్స్ ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుందంటే డీప్గా సైకలాజికల్ స్టేటస్లో ఈ హార్మోన్ కూడా మారుతుంది అనమాట బ్రెయిన్లో, హైపోగ్లాండ్స్ అని. సో వీ హ్యావ్ వన్ కండిషన్ కాల్డ్ హైపోగొనాడ్రోపిక్ హైపోగొనాడిజం అని సైన్స్లో. ఈ ప్రాబ్లమ్స్లో సైకలాజికల్గా ఈ బ్రెయిన్ హార్మోన్ చేంజెస్ అయ్యి నెలసరి అనేది ఇర్రెగ్యులర్ స్టార్ట్ అవుతుంది. అంటే తనకు బాడీలో ఆ ఫీలింగ్ మదర్ అవ్వాలి అని ఫీలింగ్ వచ్చి తనకు కాకపోయినప్పుడు న్యాచురల్గా కావట్లేదు. సో అదే వాట్ ఎవర్, సో
ఆ హైపోగొనాడిజం అయినప్పుడు నెలసరి అనేది ఇర్రెగ్యులర్ అయినప్పుడు షీ విల్ స్టార్ట్ ఫీలింగ్ ఇంకా నాకు ప్రెగ్నెన్సీ వచ్చినట్టు. సో అప్పుడు వాళ్ళు ఫుడ్ ఎక్కువ తీసుకోవటం మళ్ళీ. సో ఒక కైండ్ ఆఫ్ బెల్లీ రావటం, బికాస్ ఫ్యాట్ డిపాజిట్ ఫస్ట్ అనేది వెయిట్ గెయిన్ అవుతే స్టమక్లోనే అండి. బ్రెస్ట్ అండ్ స్టమక్ ఈజ్ ద ఫస్ట్ ప్లేస్ ఫ్యాట్ డిపాజిషన్. సో ఒకలాగా నేను ప్రెగ్నెంట్ అయిపోయాను, నెలసరి రాలేదు నాకు, అంటే ఐఎమ్ ఫీలింగ్ హెవీ, హార్మోన్స్ ఇవన్నీ కల్మినేట్ అయ్యి ఒకలాగా వాళ్ళు నా దగ్గర అంటే చాలా ఇయర్స్ బ్యాక్ అండి, 8 years బ్యాక్. సో 8 months వరకు షీ హెస్ కెప్ట్ ఎవ్రీబడి ఇన్ ద ఫ్యామిలీ దట్ షీ ఈస్ ప్రెగ్నెంట్ అని. నోబడీ నోస్. మేము హడావుడిలో డాక్టర్ ఏదో ఐ వాజ్ వర్కింగ్ ఇన్ వన్ గవర్నమెంట్ సెటప్ అప్పుడు చాలా ఇయర్స్ ముందు. సో ఇంకా 8 months వరకు షీఈస్ కమింగ్ ఫర్ చెకప్ అంతా. సో స్కాన్లో మనకి తెలుస్తుంది కదా ప్రెగ్నెన్సీ లేదు అని. సో తర్వాత అన్నీ చూసి కూర్చోపెట్టి మాట్లాడితే డీప్గా తనకు ఒక మైండ్లో అలా ప్రెగ్నెన్సీ అనే ఫీలింగ్ వల్ల ఇలా చేంజెస్ బాడీలో కూడా ఏర్పడింది. 8 months వరకు చెప్పకపోతే మీ దగ్గరికి ఎన్నో మంత్కి వచ్చింది అంటే వచ్చినప్పుడే మనకు తెలిసింది. బట్ ఫ్యామిలీలో అందరూ దే ఆర్ థింకింగ్ 8 months ప్రెగ్నెంట్ అన్నట్టు. సో లుక్ వైజ్ కూడా వాళ్ళ గేట్ కూడా చేంజ్ అవుతుంది, అంటే నడిసే స్టైల్ ఇట్ బికమ్స్ లైక్ యునో ఒక టైప్ ఆఫ్ ఒక ట్రామాలోకి వెళ్ళిపోయి వాళ్ళ సైకలాజికల్గా కొంచెం డిఫరెంట్ ఉంటారండి వాళ్ళు. అది వాళ్ళ మెంటల్ కండిషన్ పైన ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? ఎందుకంటే ఇది టోటల్ రూట్ కాజ్ ఇస్ సైకలాజికల్ అండి. మెయిన్ కాజ్ ఫర్ ఆల్ దీస్ చేంజెస్ సైకలాజికల్. సో తనకి ఇంకా మన అంత ఫ్యామిలీని కూర్చోపెట్టి అంతా మాట్లాడి కౌన్సిలింగ్ చేసి షీ హ్యాడ్ టు టేక్ హెల్ప్ అనమాట, కౌన్సిలింగ్ హెల్ప్. ఇలా కూడా ఉంటుంది. ఎన్నో అంటే సంథింగ్ స్టేస్ ఇన్ అవర్ మైండ్. ఆ టైంలో నువ్వు ప్రెగ్నెంట్ కాదు అని ఆ చెప్పే క్రమం ఏదైనా ఉన్న సిచ్యువేషన్లో డాక్టర్స్గా మీ స్టేటస్ ఏంటి? తనని కన్విన్స్ చేయాలి, తన ఫ్యామిలీకి చెప్పాలి. అవును, ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? సో ఐడియల్ ఏంటి ఇలాంటి ఉన్నప్పుడు డైరెక్ట్గా మేము పేషెంట్స్ చెప్పాం. బికాస్ నా ఎక్స్పీరియన్స్లో ఉండి సమ్ పీపుల్ వాళ్ళు ఎంత సైకలాజికల్గా ఉంటారు అంటే దే డోంట్ మైండ్ టేకింగ్ దేర్ లైఫ్స్ ఆల్సో. ఎన్నో చూసాం ఈ జర్నీలో. సో యాజ్ అ డాక్టర్ అండి, ఎండ్ ఆఫ్ ద డే ప్రెగ్నెన్సీ సెకండరీ, బట్ మదర్ ఈజ్ ఫస్ట్ ఫర్ అస్, తన హెల్త్ కదా. సో చాలా జెంటిల్గా డీల్ చేయాలి. సో మాకు కూడా రూల్ బుక్స్ ఉంటుంది. ఏ పేషెంట్కి ఏది ఉంటే కూడా ఒక ఇన్ఫర్మేషన్ బ్రేక్ చేసేది అనేది చాలా పద్ధతిగా చేయాలి. ఇట్ షుడ్ నాట్ హర్ట్ హర్ ఫీలింగ్స్, ఇట్ షుడ్ నాట్ హర్ట్ హర్ యునో స్టేటస్ అనమాట. ఏదైనా ఒక బ్రేకింగ్ బ్యాడ్ న్యూస్ అనేది ఒక పెద్ద మాకు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి దాంట్లో, బ్రేకింగ్ బ్యాడ్ న్యూస్ అని. సో ఆ టైంలో ఫస్ట్ థింగ్ ఇస్ వి సీక్ హెల్ప్. ఫస్ట్ తనకి ఎవరు చాలా క్లోజ్ వాళ్ళని పిలిపించి, బట్ ఐడియలీ తన గురించి వేరే వాళ్ళకి చెప్పాలంటే కన్సెంట్ కూడా అవసరం. ఇప్పుడు ఒక లేడీ గురించి అంటిల్ షీ సైకలాజికల్ ట్రబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మేము ఎవరికి ఇవ్వకూడదు కపుల్స్ది. సో ఇలా వీ హ్యావ్ ఎలా వాళ్ళకు కూర్చోపెట్టి ఎక్స్ప్లెయిన్ చేసి హెల్ప్ తీసుకొని, నేనే కాకుండా ఐఎమ్ డాక్టర్, నాతో పాటు ఒక కౌన్సిలర్స్ ఉంటారు. మన ఇప్పుడు అన్ని హాస్పిటల్లో కౌన్సిలర్స్, సైకలాజికల్ కౌన్సిలర్స్ కంపల్సరీ అనమాట ఇన్ఫ్యాక్ట్. సో వాళ్ళతో డిస్కస్ చేసి ప్రాబ్లమ్స్ వాళ్ళ హెల్ప్ తీసుకొని హౌ టు గెట్ హర్ అవుట్ ఆఫ్ దిస్, అంటే ఇన్ఫర్మేషన్ సడన్గా రివీల్ చేయకుండా గెట్ హర్ ఇన్ టు కాన్ఫిడెన్స్ ఫస్ట్. ఎందుకంటే సడన్గా నువ్వు ప్రెగ్నెంట్ కాదు అంటే తన ప్రపంచమే మారిపోయినట్టు ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఈజ్ షీ కాంట్ యాక్సెప్ట్ ఇట్. సో ఆ స్టేజ్కి తీసుకొని రావాలి. వాళ్ళు ఆ సిచ్యువేషన్లో అలా ఫీల్ అవ్వాలి అంటే ముందు వాళ్ళకి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏమై ఉంటాయి మ్యామ్? అంటే కంప్లీట్గా వాళ్ళు ఇంకా నేను తల్లిని కాలేనా, నాకు ఎక్కడికి వెళ్ళినా నాకు పాజిటివ్ రావట్లేదు ప్రెగ్నెన్సీలో అని చెప్పి ఒక ఓవర్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో అలా వాళ్ళు మైండ్ సెట్లోకి వెళ్ళిపోతారా? ఇది వెరీ కామన్ అయితే కాదు, బట్ రేర్. బట్ ఎక్కువ హౌ అండి వీళ్ళకి సైకలాజికల్ సబ్ కాన్షియస్ ఎప్పుడు హిట్ అవుతుంది, ప్రీవియస్ పాస్ట్ ఎక్స్పీరియన్సే. మేబీ తను న్యాచురల్గా పిల్లలు అవ్వట్లేదు, ఫ్యామిలీలో విపరీతమైన ప్రెషర్. ఇంకా చెప్పాలంటే అండి ఇంకొక పేషెంట్ ఉన్నారు, ఎవ్రీ మంత్ నెలసరి వస్తే షీ క్రైస్. అదే కాకుండా వాళ్ళ హస్బెండ్ ఫోన్ చేసి జాబ్లో ఉన్నప్పుడు నాకు పీరియడ్స్ వచ్చిందంటే హీ హ్యాస్ టు కమ్ హోమ్
టు సిట్ విత్ హర్. అంతా డిస్టర్బ్డ్ అనమాట. అంటే ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు అని ఆ స్టేజ్కి నెలసరి వస్తే వాళ్ళకు ఒక ఫోబియా, ఒక భయం అనమాట. అరే నెలసరి వచ్చింది, మా ఫ్యామిలీలో తెలుస్తుంది నాకు ప్రెగ్నెన్సీ కాలేదు. ఎవ్రీ మంత్ బికమ్స్ ఛాలెంజ్. హస్బెండ్ వచ్చి మేడం నాకు ప్రెగ్నెన్సీ కాదు ఇంపార్టెంట్, సైకలాజికల్గా తనని ఎలా మేనేజ్ చేయాలో అర్థం కావట్లేదు, నేను ఎక్కడో ఉంటాను, ఫోన్ చేసి ఇంకా షీ నీడ్ సమ్ సపోర్ట్. ఇలా కూడా మనము చూస్తామండి. అంటే ఇన్ని ఇయర్స్లో నానా రకాల్లో. సో ఫర్టిలిటీలో వచ్చిన తర్వాత ఐ బికమ్ మోర్ స్పిరిచువల్. వాళ్ళంతా మీ ఫ్యామిలీ అయిపోయి ఉంటారు. అవునవును. పేషెంట్స్ కాదు ఇప్పుడు. ఎందుకంటే ఒక డాక్టర్గా ఒక కైండ్ ఆఫ్ జాబ్ అయితే, యాజ్ ఎ ఫ్యామిలీ లాగా ఒక కౌన్సిలర్ లాగా ఇంకో కైండ్ ఆఫ్ జాబ్. మీరు అక్కడ 2 roles ప్లే చేయాలి యాక్చువల్గా. పేషెంట్స్ వస్తాయి. అవునండి. ఎందుకంటే నేను నా ఫర్మ్ బిలీఫ్ ఏంటి అంటే, బిఫోర్ ట్రీట్మెంట్ ఆ లేడీది బాడీ అనేది పాజిటివ్ వైబ్రేషన్కి వెళ్ళాలి. ఎంతనం మేం చేసేది ఏంటి, ఒక జీవం రావాలి కదా. ఆ అమ్మాయికి మొత్తం బాడీలో నెగటివిటీ, ఫ్రస్ట్రేషన్, యాంగ్జైటీ ఉన్నప్పుడు మేము ఏమి బేబీ పెడితే కూడా ఇంప్లాంటేషన్ కూడా తగ్గొచ్చు దాంట్లో. సో ఐ ఫస్ట్ గివ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఫర్ మెంటల్ స్టేటస్. ఫిజికల్ బాడీ అలాంగ్ విత్ దట్ మెంటల్ బాడీ కూడా చాలా రోల్ ప్లే చేస్తుందండి. వెరీ ఇంపార్టెంట్. ఇంతకుముందు మీరు సరోగేట్కి సంబంధించి చెప్పారు మ్యామ్ ఎగ్జాంపుల్, హస్బెండ్ స్పర్మ్తో సరోగేట్ ద్వారా పిల్లల్ని కనొచ్చు అని చెప్పి. సో తల్లికి గర్భాశయం లేదు, సరోగసీ ఒక ఆప్షన్ అనుకున్నప్పుడు ఆర్టిఫిషియల్ ఊమ్ని క్రియేట్ చేసి సరోగేట్ ద్వారా పిల్లల్ని కనే అవకాశం ఉంటుందా? అంటే మాతృత్వం అనేది ఏఐతో అది ఆవిష్కృతం కావచ్చా, వచ్చే అవకాశం ఉందా ఫ్యూచర్లో? ఉందండి. ఎందుకంటే ఆల్రెడీ ఒక షీప్ అనేది ఇట్స్ ఆల్రెడీ బార్న్ ఈ ఆర్టిఫిషియల్ ఊమ్తో. నెక్స్ట్ విల్ బీ హ్యూమన్స్. ఎన్నో రీసెర్చ్ జరుగుతున్నాయి, అంత ఆల్గారిథమ్స్ చేస్తున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఈ అన్ని టెక్నాలజీ అనేది ఫ్యాషన్ కోసం మారకూడదు. అంటే ఒక లేడీ నేను చాలా బిజీ ఉన్నాను, నా బాడీ షేమ్ అవుతుంది, కిడ్స్ వద్దు అని, దట్ ఈస్ నాట్ ద రైట్ వే. నిజంగా అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు, గర్భాశయం చిన్న సైజు ఉన్న వాళ్ళు, గర్భాశయం ఉండి కూడా పని చేసే వాళ్ళు చాలా హస్బెండ్స్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు, నా వైఫ్కి పిల్ల కాదు అని. అలాంటి వాళ్ళకి కంపల్సరీ ఇది యూజ్ అవ్వాలి. టెక్నాలజీ హ్యూమన్స్కి యూజ్ అవ్వాలి కదా. సో ఇదన్నీ చూస్తే అండి, నేను అన్ని ఇంటర్నేషనల్ నేషనల్ ఫోరమ్స్లో నా ప్రెజెంటేషన్లో ఎప్పుడూ ఒక స్లైడ్ పెడతాను. ఇప్పుడు మేము ఏఐ అంటున్నాం కదా, మనం హిస్టారికల్లీ చూస్తుంటే మన పూర్వకాలంలో గాంధారి 100 kids ఒక్క షాట్లో కుండల్లో, అదేంటి నథింగ్, అది సారిగిసి పాట్స్ అంటాం మేము. అంత మంచి కల్చర్ మీడియా అప్పుడే ఉండింది. అంతా ఎగ్ స్పర్మ్ని కలిపి పెడితే ఇట్ బికమ్స్ అ బేబీ. సో నౌ ఆ టెక్నాలజీనే మనం మళ్ళీ రీయూజ్ చేస్తున్నాం విత్ టెక్నాలజీ. మా వేదాస్ అన్నీ ఉండుంటే ఇప్పుడు all this would have been available long time. So, but still human generation కదా, we are actually going back to historical time అనిపిస్తుంది ఒక్కొక్కసారి. మ్యామ్, మనము ఈ ప్రపంచంలో ఎన్నో జంతువులు మన కళ్ళ ముందు పిల్లల్ని కంటూ ఉంటాయి. ఆ పిల్లల్ని ఎంత సెక్యూర్గా, అవి కొన్ని కంగారోస్ అయితే కడుపులో పెట్టుకొని, ఏనుగులు, పిల్లులు, వాటన్నిటిని మనము ఎట్లా డెలివరీ అయ్యి ఎంత ప్రొటెక్ట్ చేసుకుంటున్నాయి అనేది మనం చూస్తూ ఉంటాం. హ్యూమన్ ఈ నేచర్ కూడా కైండ్ ఆఫ్ ఈక్వల్ టు యానిమల్స్ అనుకుంటా. అన్నీ ఈక్వల్ గానే డెలివరీ అయ్యేవి, పిల్లల్ని కనేవి, ఇవంతా ఒక ప్రాసెస్ అనుకుంటే, వాటికి లేని ఫర్టిలిటీ ఇష్యూస్ ఎందుకు మనుషులకే కంపేర్ చేసినప్పుడు? అవి న్యాచురల్గా కుక్కలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి, పిల్లులు, అవి ఈజీగా డెలివర్ అయిపోతూ ఉంటాయి. కాకుండా 6-7 kids ఒకే టైంలో 6-7 పిల్లులు. చాలా రీసెర్చ్ చేశాను. మీ క్వశ్చన్ ఇప్పుడు ఎనిమల్స్కి మనకి ఏమి కంపారిజన్ అంటే, మనది బ్రెయిన్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అనమాట, ద వే వీ థింక్. బట్ బాడీగా చూస్తే ఇప్పుడు ఎలిఫెంట్స్ కానీ వేరే ఎనిమల్స్ 6 kids విల్ బి బార్న్ ఒకేసారి. ఎందుకంటే వాళ్ళ అండాశయం నుంచి 6 eggs రిలీజ్ అవుతుంది. 6 ఓవ్యులేషన్లో మా లేడీస్లో అండాశయం ఒకటే ఎగ్ రిలీజ్ అవుతుంది ఎగ్ బ్యాగ్ నుంచి. బట్ డాగ్స్ కానీ క్యాట్స్కి 6-7 eggs రిలీజ్ అవుతుంది. సో అప్పుడు ఏమంటే ప్రెగ్నెన్సీ 6 kids ఆర్ దేర్ 1 shotలోనే. అండ్ వాళ్ళ గర్భాశయం కూడా 6 babies అకామిడేట్ చేయడానికి స్పేస్ ఎక్కువ ఉంటుంది. ఓకే, మనకు కూడా ట్రిప్లెట్స్ ఇవి చాలా కష్టం అది యాక్చువల్లీ. ఐడియలీ
మన హ్యూమన్ రేస్కి సృష్టి ఎలా ఉంది అంటే ఒక ఎగ్ రిలీజ్ అయ్యి ఒక బేబీ కూర్చున్న ప్లేసే ఉంటుంది గర్భాశయంలో. ట్విన్స్ అవుతుంది ఛాన్సెస్, బట్ నాట్ మేడ్ ఫర్ ట్విన్స్ అనమాట గర్భాశయం. సో అది కంపారిజన్ మనం చేస్తే వాళ్ళ ఫర్టిలిటీ అనేది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న ఎన్వైర్న్మెంట్, మనం పొల్యూషన్ కానీ ప్లాస్టిక్ ఎస్పెషలీ, ఎవ్రీ టైమ్ ఐ ఫీల్ మనం గవర్నమెంట్స్తో వీ హ్యావ్ టు హోల్డ్ హ్యాండ్ అండ్ బ్యాన్ ఆఫ్ ప్లాస్టిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ కానీ ఈ పెస్టిసైడ్స్ ఇవన్నీ ఏమవుతుందంటే డైరెక్ట్ ఎగ్ స్పర్మ్ని తగ్గిస్తుందండి. ఓకే, డైరెక్ట్లీ ఇట్లా ఎఫెక్ట్ అనమాట. సో జంతువులకి అన్ని ప్రొటెక్షన్ ఉంటుంది బాడీలోనే, హ్యూమన్కి ఈ ప్రొటెక్షన్ అనేది ఈ అన్ని కెమికల్స్ వల్ల క్వాలిటీ కానీ క్వాంటిటీ మధ్యలో అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ బికాస్ ఆఫ్ దిస్ ఎన్వైర్మెంటల్ పొల్యూషన్. ఒక్కసారిగా వరల్డ్ మొత్తం కూడా ఈ ఏఐ బేబీ గురించి మాట్లాడుకుంటుంది. ఎలా పాసిబుల్ అయింది అసలు? కన్సీవబుల్ లైఫ్ అనే స్టార్టప్లో, ఈ హోప్ క్లినిక్లో, అది కూడా 40 ఏళ్ల మహిళకి, అంటే ఐ మీన్ ఫర్టిలిటీలో చాలాసార్లు న్యాచురల్గా ట్రై చేసి ఉంటుంది తను కూడా. లాస్ట్ మినిట్లో డాక్టర్సే తనని కన్విన్స్ చేసి ఏఐ బేబీకి సపోర్ట్ చేయటం, తను యాక్సెప్ట్ చేయటం, అది జరిగిపోవటం. 9 minutesలో ఇది ఎలా జరిగిపోయింది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మ్యామ్. మీ మాటల్లో ఆ 9 minutesలో ఏం జరుగుంటుంది? అల్గారిథం ఎలా పనిచేస్తుంటుంది? యా, సో బేసికలీ అండి, ఇప్పుడు నార్మల్గా ఏఐ అనేది ఈ ప్రెగ్నెన్సీ మన డిస్కస్ చేస్తున్నాం కదా, ఏఐ అసిస్టెడ్ ఐవీఎఫ్ ఇక్సీ బేబీ అని. సో బేసికల్లీ ఈ ప్రాసెస్ మనం తెలుసుకోవాలంటే ఐవీఎఫ్ ఇక్సీ అనేది టైమ్ టెస్టెడ్ ప్రాసెస్. ఓకే, ఆల్మోస్ట్ లూయి బార్న్ అనేది ఫస్ట్ బేబీ. వెన్ షీ వాస్ బార్న్ 100 failures ఓన్లీ హర్ మదర్ బికమ్ ప్రెగ్నెంట్. ఒక లాటరీ లెక్క ఉండింది. సో సైన్స్ని అప్పుడు ఫ్రిక్షన్ అనుకునేవాళ్ళు, మిరాకల్గా ఈ బేబీ పుట్టింది, 100 మందిలో నెగిటివ్ వచ్చి తనకు అవ్వటం ఏంటి అంటే బెంచ్ మార్క్ ఇయర్ అనమాట. సో ఓకే, ఇలా కూడా పిల్లలు పుడతారని అక్కడ స్టార్ట్ అయింది. లూయి బార్న్ ఇప్పుడు 48 years అన్నట్టు తనకి. ఈ 48 yearsలో ఇక్సీ అనేది చాలా స్టాండర్డ్ అయిపోయింది 20 years నుంచి. అంటే ఎన్నో మిలియన్స్ ఆఫ్ కిడ్స్ ఆర్ బార్న్. ఇప్పుడు ఐవీఎఫ్లో సక్సెస్ అనేది వెరీ ఇంపార్టెంట్. అప్పుడు 100లో 1% ఉండింది. నేను కెరియర్ స్టార్ట్ అయినప్పుడు 100లో ఒక 30%కి ప్రెగ్నెన్సీ వచ్చేది, ఒక 15-20 years బ్యాక్. ఇప్పుడు 100లో ఆల్మోస్ట్ 65%కి ప్రెగ్నెన్సీ వస్తుంది ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అన్నట్టు. ఎండ్ ఆఫ్ ద డే మా అందరికీ 100% అవ్వాలని, అంతే కదా, అరే అందరికీ పిల్లలు అయిపోవాలి వచ్చిన పేషెంట్స్ అందరి. సో ఎలా అంటే ఈ అన్ని టెక్నాలజీని అబ్జర్వ్ చేస్తూ ఉంటే సక్సెస్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో ఈ ఏఐ బేబీ గురించి చెప్పాలంటే ఐవీఎఫ్లో ఎగ్ని సెలెక్షన్, స్పర్మ్ని సెలెక్ట్ చేసి ఒక బేబీ ఫామ్ చేయాలన్నప్పుడు సెలెక్షన్ చేసే టెక్నిక్లో ఈ ఏఐ ఆల్గారిథమ్స్లో ఎలా చేశారంటే ఎరికా అని ఒక టెక్నాలజీ. ఈ ఆల్గారిథంలో 23 steps ఆఫ్ ఐవీఎఫ్ని ఆల్గారిథం క్రియేట్ చేశారు. ఓకే, ఎలా క్రియేట్ చేశారు అంటే బేసికలీ ఏఐ అంటే ఏంటి, మీరు డేటా అన్నీ వేయాలి. సో మిలియన్స్ ఆఫ్ పిక్చర్స్ ఆఫ్ స్పర్మ్స్, నార్మల్, అబ్నార్మల్, ఎందుకంటే స్పర్మ్కి ఒక హెడ్, నెక్, టెయిల్ అని ఉంటుంది. అన్ని పిక్చర్స్ వేసి ద బెస్ట్ స్పర్మ్. సో నార్మల్గా ఒక మేల్ ఇజాక్యులేట్లో నార్మల్ కౌంట్ అనేది ఒక 40 million అనమాట. సో దాంట్లో ఒక 10 eggsకి 10 sperms సెలెక్ట్ చేయడానికి, బెస్ట్ స్పర్మ్స్ సెలెక్ట్ చేయడానికి ఆల్గారిథం క్రియేట్ చేశారు. సో అది ఏఐలో వెరీ ఫాస్ట్ ఇట్ కెన్ సెలెక్ట్ ద బెస్ట్ స్పర్మ్. అదే హ్యూమన్ ఐలో సెలెక్ట్ చేయలేం కదా అన్ని మిలియన్స్లో. సో స్ట్రెయిన్ అనమాట ఎంబ్రియాలజిస్ట్కి కూర్చొని, బట్ చేస్తే కూడా ఎక్కడో ఒక, బట్ దిస్ ఆల్గారిథంలో బెస్ట్ సెలెక్షన్ ఆఫ్ స్పర్మ్. అదే కాకుండా ఎగ్స్లో కూడా బెస్ట్ సెలెక్షన్ ఆల్గారిథం క్రియేట్ చేసి ఇక్సీ. సో స్టాండర్డైజ్ అయిపోతే అండి ఏదైనా సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా స్టాండర్డైజ్ అయితే, అలా చూసింగ్ అవైలబిలిటీ ఆప్షన్స్ ఉన్నాయి అనుకుంటే ఎవరికి వాళ్ళు నాకు బాయే కావాలి, నాకు గర్లే కావాలి, ఈ ఫీచర్స్తోనే కావాలి, అది ఇంటిగ్రేట్ చేయలేమండి. బికాస్ దట్ బికమ్స్ అగెయిన్స్ట్ నేచర్. చూడండి, ఎవ్రీబడి వాంట్స్ బాయ్ ఆర్ ఎవ్రీబడి వాంట్స్ గర్ల్ అంటే ఇంకా ప్రపంచంలో ఒకే జీన్స్ ఉంటుంది. సో హియర్ కమ్స్ ద ఎథికల్ కమిటీస్. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో ఫ్రాంక్గా చెప్పాలంటే ఎంత స్ట్రిక్ట్ ఉన్నారు అంటే చాలా స్ట్రిక్ట్ అనమాట. సో ఎవ్రీ సెంటర్ స్క్రూటినైజ్డ్. ఎంటీపీ యాక్ట్స్ అని ఉంది, అండ్ స్కాన్లో పీసీపీఎన్డిటీ, అండ్ మనకి ఐవీఎఫ్లో పీజీటీ చేసే ముందు
చాలా స్ట్రాంగ్ అండి. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అండ్ ఎంత చేస్తే కూడా మనకు వస్తారు పేషెంట్స్, మాకు బాయ్ కొందరు నాకు బాయే కావాలి, మొత్తం లేడీసే ఫ్యామిలీలో. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. మనం నేచర్కి వదిలేయాలి కొంతవరకు. బట్ ఎక్స్టెన్షన్లో టు దిస్ ఇంటర్వ్యూ మ్యామ్, నేను నెక్స్ట్ సెగ్మెంట్ ఇంకొక టాపిక్ గురించి కూడా మిమ్మల్ని అడగాలి. నిజంగానే మీరు అన్న క్వశ్చన్, మీ దగ్గర చాలా మంది పేషెంట్స్ వచ్చి ఇళ్ళంతా అమ్మాయిలు ఉన్నారు, ఒక్క అబ్బాయి కూడా లేరు, ఇది జెన్యున్గా. రీసెంట్లీ చిరంజీవి కూడా నా ఇంట్లో మొత్తం గర్ల్సే ఉన్నారు, గర్ల్స్ హాస్టల్లో ఉంటుంది, ఒక్కోసారి చూస్తే ఒక అబ్బాయిని కనివిరా అని నేను చరణ్ అడిగాను అని చెప్పి ఓపెన్గా తను కూడా కమెంట్ చేశారు. సో కొన్ని ఫ్యామిలీస్లో కంప్లీట్గా ఎవరికి చూసినా న్యాచురల్ ప్రెగ్నెన్సీ, ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ ఎవరికి చూసినా అది గర్ల్స్ 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 మయంగా మారిపోయింది. ఫర్టిలిటీ ఒకవేళ ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్తే అమ్మాయిలే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఆ ట్రీట్మెంట్ వల్ల అనేది ఒకటి ఉంటుంది. అది ఎంతవరకు నిజం? మీరు చెప్పింది మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం. మా దగ్గర ఈవెన్ బాయ్స్ ఎక్కువ ఉన్నారు ఫ్యామిలీలో, గర్ల్స్ కావాలని కూడా వస్తారండి. ఓపెన్గా చెప్తా. ఎందుకంటే బట్ ఫ్రాంక్గా చెప్పాలంటే అండి, ఐవీఎఫ్లో మనం చేసేది టోటలీ మిమికింగ్ నేచర్. సో వాళ్ళకి న్యాచురల్గా బాయ్ గర్ల్ ఉన్న జీన్సే వస్తాయి అన్నమాట. సో మేము క్లియర్గా చెప్తాం పేషెంట్స్కి 50% గర్ల్ ఉండొచ్చు, 50% బాయ్ ఉండొచ్చు. మీకు హెల్తీ బేబీ మేము ప్లాన్ చేస్తామండి. జెనెటికల్గా గర్ల్ బాయ్ అనేది మేము సెలెక్ట్ చేయమని అది క్లారిటీగా పేషెంట్స్ తెలుస్తుంది అనమాట. ఓకే ఓకే. బట్ ఏవైనా ఐవీఎఫ్ ఎక్స్పర్ట్గా న్యూలీ మ్యారీడ్ కపుల్కి మీ సజెషన్స్ ఏంటి మ్యామ్? అంటే బాయ్ గర్ల్ అనే కంపారిజన్ లేకుండా వాళ్ళు మినిమం కేర్ ఏం తీసుకోవాలి, కొన్ని హెల్దీ టిప్స్. సో నేను ఎప్పుడు ఉండి వెరీ ఇంపార్టెంట్గా కొన్ని చెప్తాను. ఐడియల్గా మన కంట్రీ, మన ఇండియన్ జీన్స్ చూస్తుంటే లేడీస్ ఎంత ఉమెన్ ఎంపవర్మెంట్ ఉంటే కూడా 30 లోపల న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్, నీడ్ ఆఫ్ ద అవర్. ఎందుకంటే పెళ్ళిలే 30 కావట్లేదు, అది ఒక సెకండ్. సెన్సెస్లో కూడా ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ఫ్రమ్ 23 హెస్ బికమ్ 29 నో. బట్ 30లో ఒక ఫర్టిలిటీ విండో అనేది క్లోజ్ అవుతుంది. చాలా వరకు బాధపడి డాక్టర్ దగ్గర రాకుండా ఐడియల్గా న్యాచురల్ హైయెస్ట్ ఛాన్సెస్ లెస్ దెన్ 30. బట్ స్టిల్ 35 వరకు కూడా ఓకే. దాని తర్వాత తనదే జీన్స్ కావాలి అంటే ఎక్కువ పోస్ట్పోన్ చేయకూడదు. ఫస్ట్ అదొకటి పోస్ట్పోన్. సెకండ్, హెల్తీ లైఫ్ స్టైల్. ఎంత స్విగ్గీ రాని, ఎంత జొమాటో వస్తే ఇక్కడే ఫుడ్ పక్క రూమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ బాడీ హ్యాస్ టు మూవ్. కొంతవరకు ఎక్సర్సైజ్ చేయాలి, ఫాస్ట్ ఫుడ్ తగ్గించి ఇంట్లో చేసిన హెల్తీ ఫుడ్ తినాలి. ఇదన్నీ ఇంపార్టెంట్. బట్ ఎండ్ ఆఫ్ ద డే చాలా వరకు ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు నిజంగా హెల్తీ ఉంటారు, అది కూడా చూస్తాం. అంత పాపం న్యాచురల్గా స్మోకింగ్ చేసుకోరు, ఆల్కహాల్ చేసుకోరు, స్టిల్ వాళ్ళకి న్యాచురల్గా కొందరు ప్రెగ్నెన్సీ కాదు. వాళ్ళకి కాలేదంటే వీఆర్ దేర్ టు హెల్ప్ దెమ్. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్ నౌ. నేను 20 years బ్యాక్ అంటే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ వాజ్ వెరీ లెబోరియస్. ఈ పెద్ద పెద్ద ఇంజెక్షన్స్ ఉండింది. ఇప్పుడు అంతా చాలా ఎలా నోకియా టు ఐఫోన్ అయిపోయింది. ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కూడా చాలా ఈజీ అండ్ హెల్తీ బేబీ. మాకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇట్స్ నాట్ ప్రెగ్నెన్సీ, ఆ బేబీ అనేది ఇయర్స్ బతకాలి. ఇట్ హ్యాస్ టు హ్యావ్ అ హెల్తీ లైఫ్ స్పాన్. సో ట్రీట్మెంట్లో ల్యాబ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంది. సో ల్యాబ్లో ఆ బేబీని ఒక హోలీ ప్లేస్లో పెంచటము, అంతే నేచర్కి మళ్ళీ దే హ్యావ్ టు అడ్జస్ట్, అడాప్ట్ అవ్వాలి. సో ఆ రెస్పాన్సిబుల్గా వీఆర్ దేర్ టు హెల్ప్ పీపుల్ ఆల్సో. ఐవీఎఫ్లో ఇప్పుడు 60-65% సక్సెస్ రేట్ అని మాట్లాడుకుంటూ ఉంటాం. ఏఐ అసిస్టెడ్ బేబీకి సంబంధించి 35% సక్సెస్ రేట్ అని చెప్పి మెక్సికో నుంచి వచ్చిన రిపోర్ట్. ఎలా చూడాలి మ్యామ్? అంటే ఇంకా దీంట్లో ట్రాన్స్ఫర్మేషన్స్ చాలా ఉంటాయండి. ఎందుకంటే అదే ఏ ఆల్గోరిథం వస్తే కూడా అండి 1లో క్లిక్ అవుతుంది. బట్ దాన్ని మిమిక్ చేయటానికి చాలా రీసెర్చ్ అవ్వాలి. ఇప్పుడు రీసెర్చ్ చేసినే దాన్ని ప్రాక్టీస్లో తీసుకొని రావాలి. ఇట్ ఈస్ జస్ట్ స్టార్టెడ్. ఇప్పుడు లూయి బాన్ టైంలో అవుట్ ఆఫ్ 100 1 ప్రెగ్నెన్సీ ఉండింది. స్లోగా ఇన్ 48 years వీఆర్ గెటింగ్ గుడ్ ప్రెగ్నెన్సీ. సేమ్ ఏఐ కూడా ఐ థింక్ ఇట్స్ కమ్ హియర్ టు స్టే. కంపల్సరీ సమ్ చేంజెస్ విల్ బీ దేర్, గుడ్ చేంజెస్. మ్యామ్ నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. లాస్ ఏంజల్స్లో జరగబోతున్న
జరుగుతున్న ఈ స్పర్మ్ రేస్కి సంబంధించి నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ప్రపంచం ఎటు వెళ్తోంది, ఎటు పరుగులు పెడుతుంది, మగవాళ్ళలో ఉంటే స్పర్మ్కి రేస్ పెట్టడం ఏంటి అని చెప్పి, అదేదో రన్నింగ్ రేసో క్రికెట్ ఫార్ములా 1 ఈ రేసో లాగా స్పర్మ్ రేస్ ఏంటి అని చెప్పి షాకింగ్కి గురయ్యాను. వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ మ్యామ్? అంటే ఇది ఒక ఇన్నోవేటివ్ ప్రాసెస్ అనమాట. బేసికలీ ఎందుకు చేశారనేది ఇంటెన్షన్ చూడాలి మనం ఏదైనా. ఇప్పుడు ఇంటెన్షన్ ఏంటి అంటే ఇట్స్ అ గుడ్ ఇంటెన్షన్. బేసికలీ మేల్స్లో ఫర్టిలిటీ అనేది డిక్లైన్గా చాలా చూస్తున్నాం. ఇప్పుడు ఫర్టిలిటీల ముందు అనేవాళ్ళు పిల్లలు లేకపోతే లేడీస్దే ప్రాబ్లం అని. రీసెంట్ స్టడీ ప్రకారం అండి ఆల్మోస్ట్ 40% ప్రాబ్లమ్స్ మేల్స్లో చూస్తున్నాం, 40% లేడీస్లో, 20% కంబైన్డ్ అనమాట. సో సేమ్ ఎగ్జాక్ట్ లేడీస్కి ఎంత ప్రాబ్లం ఉందో జెంట్స్కి అంతే ప్రాబ్లం. బట్ ఇది ఈ మధ్యలో ఎక్కువగా చూస్తున్నాం. ఎగ్జాంపుల్ ఒక 30 years బ్యాక్ స్పర్మ్ కౌంట్ అనేది ఆల్మోస్ట్ మనం చూస్తుంటే ఒక 30% వరకు తగ్గింది. స్పర్మ్ వాల్యూమ్ అనేది ముందు 3.5 ml వాజ్ నార్మల్ వాల్యూమ్ మనం టెస్ట్లో స్పర్మ్ అనాలిసిస్ టెస్ట్ WHO ప్రకారం. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ 2.5 అనేది నార్మల్ వాల్యూమ్ కూడా తగ్గుతుంది. స్పర్మ్ పర్ ఎజాక్యులేట్లో కౌంట్ కూడా తగ్గుతుంది 30%. అండ్ మొటిలిటీ ఆల్మోస్ట్ ఒక 25 to 30% తగ్గుతుంది. అండ్ మార్ఫాలజీ అనేదండి ఆల్మోస్ట్ 50% నార్మల్ మార్ఫాలజీ చాలా తక్కువగా చూస్తున్నాం. సో ఎండ్ ఆఫ్ ద డే ఇలాగే వదిలేస్తే అండి ఇంకా ప్రాబ్లమ్స్ ఓవర్టేక్ చేస్తారు మేల్ ప్రాబ్లమ్స్ కంపేర్ టు ఫీమేల్ ఎక్కువైపోతాయి. అవేర్నెస్ స్టిల్ లేదు జనాలకి అంత. స్టిల్ ఇప్పుడు మనం చాలా ఒక 10 మందిని అడిగితే లేడీస్ ప్రాబ్లమే అని అంటారు. ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ లాస్ ఏంజల్స్ ఈ రేస్ అనేది పెట్టారనమాట. ఎందుకు మేము ఇంత డ్రాస్టిక్గా మగవాళ్ళలో ఈ ఫర్టిలిటీ రేషియో అనేది ఆడవాళ్ళ కంటే పెరిగిపోతుండడం? ఇప్పుడంటే మనం లైఫ్ స్టైల్ చూస్తున్నాం, చాలామంది సిగరెట్, ఆల్కహాల్ అనే దానికి ఎక్స్ట్రీమ్ లెవెల్, ఇంకా డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్న సొసైటీలో మనం ప్రస్తుతం ఉన్నాం. ప్రతిరోజు ఆ వార్తలు చూస్తున్నాం. ఇవి ఎంతవరకు కారణం అవుతున్నాయంటారు? వాళ్ళ లైఫ్ స్టైల్లో ఫర్టిలిటీ ఇష్యూ ఎందుకు ఎక్కువ అవుతుంది అని మీరు అనుకుంటున్నారు? మీరు చెప్పింది అంత రీజన్స్ ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ ఉందండి. బట్ చాలామందికి ఏమీ లేకుండా కూడా స్పర్మ్స్ తగ్గుతుంది. సో ద డిక్లైన్ ఈస్ త్రూఅవుట్ ద గ్లోబ్. ఓన్లీ వన్ సెట్ ఆఫ్ పీపుల్ కాదు, బట్ నార్మల్ మేల్స్ కూడా అరే ఎందుకు నేను అంత బాగున్నాను, నేను ఆల్కహాల్ తీసుకోవట్లేదు, స్మోకింగ్ బట్ స్టిల్ నెక్స్ట్ స్పర్మ్ ఎందుకు తగ్గుతుందని చాలామంది వరీ అవుతున్నారు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే స్పర్మ్ ప్రొడ్యూస్ అయ్యేది టెస్టిస్లో. ఓకే, టెస్టిస్ అనేది అబ్డామెన్లో ఉండదు, ఇట్ ఈస్ అవుట్ సైడ్ ద అబ్డామెన్. సో స్క్రోటంలో ఉంటుంది. ఎందుకు అంటే ఇట్ షుడ్ నాట్ బి ఎక్స్పోజ్ టు హీట్. 1 degree తక్కువలో ఉంటుంది. బట్ బికాస్ ఆఫ్ ఎక్సెస్ హీట్ ఎక్స్పోజర్, ఎక్సెస్ టెంపరేచర్, మీరు చూస్తున్నారు కదా హై టెంపరేచర్, అండ్ దెన్ టూ మచ్ ఆఫ్ అంటే రేడియేషన్, సెల్ ఫోన్ ఇవన్నీ రేడియేషన్సే కదా. సమ్వేర్ కొంతవరకు ఫోన్ సైడ్ పాకెట్లో పెట్టుకోవటం, టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది, ల్యాప్టాప్ పెట్టుకోవటం. సో ఈ అన్ని వల్ల జనరల్ పీపుల్ కూడా స్పర్మ్స్ అనేది తగ్గుతుంది. ప్లస్ పొల్యూషన్, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువ కూర్చోవటం, దీస్ ఆర్ ఆల్ వన్ ఆఫ్ యాడెడ్ రీజన్స్ అనమాట. సో లాస్ ఏంజల్స్లో జరుగుతున్న ఈ స్పర్మ్ రేస్ అనేది ఈ జనరేషన్కి అవసరం అంటారా? ఒకవేళ అవసరం అయితే అది ఎంతవరకు అవసరం అంటారు? అంటే 25th April ఉంది. వీ హ్యావ్ టు సీ. ఆల్రెడీ 4,000 రిజిస్ట్రేషన్ అయింది చూడటానికి. ప్లస్ సో మెనీ టెక్నాలజీ వాడి పీపుల్ కెన్ ఈవెన్ వాచ్ ద రేస్ అని అంటున్నారు. సో బేసికలీ దే హ్యావ్ క్రియేటెడ్ 20 centimeters యూట్రస్ స్ట్రక్చర్ లెక్క క్రియేట్ చేసి, అంటే స్పర్మ్స్ని విచ్ ఈస్ ద ఫాస్టెస్ట్ స్పర్మ్ దాన్ని సెలెక్ట్ చేస్తున్నారు. ఇట్ ఈస్ లైక్ అదే అగైన్ అంటే పీపుల్ ఆర్ మేబీ బిడ్డింగ్ ఆన్ విచ్ స్పర్మ్ గెట్స్ ద హైయెస్ట్, ఇవన్నీ ఉంది. బట్ నేను యాజ్ అ డాక్టర్ అవేర్నెస్ క్రియేట్ చేస్తాం ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఈ రేస్ వల్ల చాలామంది ఎందుకు మీరే ఇప్పుడు పాడ్కాస్ట్ చేస్తున్నారు, కొంతవరకు చూసిన వాళ్ళకు కూడా స్పర్మ్ డిక్లైన్ అవుతుంది, మనం సెడెంటరీ లైఫ్ స్టైల్ చేయకూడదు, కొంచెం టెంపరేచర్ అనేది ఇప్పుడు ఎక్కువ డ్రైవింగ్ చేసే వాళ్ళకి స్పర్మ్ చాలా తక్కువ చూస్తున్నాం. సో దాన్ని కూడా టెక్నిక్స్ ఉంటాయి హౌ టు గెట్ ఇట్ నార్మలైజ్డ్ అన్నట్టు. సో ఈ అవేర్నెస్ తెలుస్తుంది. అండ్ పిల్లలు కాకపోవటానికి లేడీసే రీజన్ కాదు, జెంట్స్ కూడా ఉంది. ఒక అవేర్నెస్ వచ్చింది, అంతవరకు ఇట్ ఈస్ గుడ్. బట్ ఎండ్ ఆఫ్ ద డే సంథింగ్ సొసైటీకి ఒక ప్రాబ్లం అవ్వద్దు ఏదైనా చేస్తే కూడా. ఐ ఆల్వేస్ ఫీల్ ఒక రెస్పెక్ట్ అనేది ఉండాలి హ్యూమన్స్లో. దేనిది కూడా
బలహీనంగా చూడకూడదు. ఈ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ తీసుకొని వెళ్ళాలి. దట్ షుడ్ బి ద ఐడియల్ ఇంటెన్షన్. సో ఆ రేసింగ్లో స్పర్మ్స్ ఎంత యాక్టివ్గా ఉంటే ఆ అబ్బాయిలు అంత యాక్టివ్గా ఉన్నాము, మేము మా స్పర్మ్ ఇంత యాక్టివ్గా ఇక్కడ ఫ్లో అవుతుంది కాబట్టి మేము కూడా అంత యాక్టివ్ అని చెప్పి చాలా గర్వంగా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుందా? అవ్వచ్చా? వి నెవర్ నో. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే స్పర్మ్ ఆల్సో ఇండైరెక్ట్లీ టెల్స్ ద హెల్త్ ఆఫ్ ద మ్యాన్. ఓకే. ఇప్పుడు స్పర్మ్ మంచిగా ఉందనుకోండి, తన అన్ని ఆర్గన్స్ షుడ్ బి వర్కింగ్ వెల్, కిడ్నీ కానీ హార్ట్, లంగ్, లివర్, బికాస్ అన్నీ మంచిగా ఉంటేనే స్పర్మ్ అనేది బాగుంటుంది. ఐ డోంట్ నో హౌ పీపుల్ విల్ టేక్, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ యూ సీ ద స్పర్మ్ యూ కెన్ సే ద మ్యాన్ హౌ అంటే హెల్తీ ఈజ్ అనేది కూడా మనం చూడొచ్చు. ఓకే. బట్ మన ఇండియన్ కల్చర్లో చాలా ఫ్యామిలీస్లో మహిళల్లో ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయి, పిల్లలు పుట్టారంట అని చెప్పి ఒక కైండ్ ఆఫ్ డిగ్రేడ్నెస్ మనం చూస్తుంటాం కుటుంబాలు. బట్ వెరాజ్ జెంట్స్కి పురుషుల్లో ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేసే వాళ్ళు కూడా చాలా తక్కువ. అలాంటి సిచ్యువేషన్స్లో మనం చాలా ఇన్సిడెంట్ మనం చూస్తుంటాం. ఇలాంటి ఇష్యూస్, ఈ స్పర్మ్ కౌంట్స్ కావచ్చు, ఈ రేసింగ్స్ కావచ్చు, వాళ్ళని ఇంకా తక్కువ చేయడము, వాళ్ళ మానసిక స్థైర్యం పైన దెబ్బ కొట్టే విధంగా ఉన్నాయి అని అనుకోవచ్చా? ఎలా చూడాలి దీన్ని? డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ అని అంటున్నాము. కపుల్స్ వచ్చినప్పుడు అండి స్పర్మ్స్ తక్కువ ఉందనుకోండి, వైఫ్ ఈ మధ్యలో వచ్చి మా హస్బెండ్ ప్రాబ్లం అని చెప్తున్నారు. ఐ రియలీ ఫీల్ జిట్రీ. నేను చెప్తా, ఎందుకమ్మా, పిల్లలంటే తనది ఉండొచ్చు ప్రాబ్లం, మరి అదే మీరు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ప్లేయర్స్ కాదు, మీరిద్దరు ఇండియన్ ప్లేయర్స్, వీఆర్ కోచ్ అని ఎప్పుడు చెప్తా వాళ్ళకి. అలా ఎందుకంటే అండి నార్మల్గా బ్లేమ్ ఈజ్ నాట్ కరెక్ట్. పిల్లలంటే వాళ్ళిద్దరు కలిపి కాంబినేషన్ ఆఫ్ టూ. నేను ఎప్పుడు చెప్తా, మీరిద్దరు ఫైటింగ్ చేస్తే మీరు ట్రీట్మెంట్ కూడా నీకు అందదమ్మా. మీరు ఫస్ట్ పాజిటివ్ ఉంటే నేచర్ విల్ హెల్ప్ యూ ఆల్సో. సో నేను ఎక్కువగా ట్రై టు బాండ్ దెమ్. ఇలా డైవర్సిఫికేషన్ ఉండొద్దు యాక్చువల్లీ. మ్యామ్, ఇప్పటి వరకు ఇలాంటి స్పర్మ్ రేసింగ్ కానీ స్పర్మ్కి సంబంధించి బహిరంగంగా ప్రపంచంలో ఇలాంటి వార్త ఎక్కడ చర్చ జరగలేదు. సో టెక్నికల్గా ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది, టెక్నికల్గా ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అని అడిగితే? స్పర్మ్ రేసింగ్ది గురించి అండి, టెక్నికల్గా అది వాళ్ళు ఒక మిమిక్ చేసిన ప్రాసెస్ అనమాట. సో ఆఫ్ కోర్స్ సైన్స్ కూడా ఇంక్లూడ్ చేశారు. ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు స్పర్మ్ అనేది నార్మల్గా 39 మిలియన్స్ ఉంటుంది ఒక ఎజాక్యులేట్లో. సో దాంట్లో ద బెస్ట్ స్పర్మ్ గర్భాశయంలో వెళ్ళి బేబీ ఫామ్ అవుతుంది, అంతే కదా, ఇన్ని మిలియన్స్లో. ఎండ్ ఆఫ్ ద డే నేచర్ సెలెక్ట్స్ ఇట్. ఇప్పుడు హెల్తీయెస్ట్ స్పర్మ్ గర్భాశయంలోనే ఆ ఫిల్టర్ ఉంటుంది అనమాట, ఒక ద్వారం ఉంటుంది సర్విక్స్, అది 1/10 ఇట్ టేక్ ఇట్ ఆఫ్, బ్యాడ్ స్పర్మ్స్ అన్నీ వెళ్ళిపోతాయి. సో బెస్ట్ స్పర్మ్స్ని సెలెక్ట్ చేసేది గర్భాశయం. సో డెఫినెట్లీ అండి ఎండ్ ఆఫ్ ద డే ఎంత టెక్నాలజీ ఉంటే కూడా ఏఐ మనకు వచ్చింది, ఇట్ సెలెక్ట్స్ ద బెస్ట్ స్పర్మ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. బట్ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అయ్యే వాళ్ళకి యూట్రస్ డస్ ద జాబ్ అన్నట్టు. బట్ అమెరికా లాంటి మోస్ట్ డెవలప్డ్ కంట్రీలో దీన్ని కొంతమంది పాజిటివ్గా తీసుకుంటున్నారు, లైక్ మైండెడ్ పీపుల్ దీన్ని ఇన్వైట్ చేస్తున్నారు. బట్ మన ఇండియా లాంటి దేశాల్లో ఒకవేళ ఇలాంటివి జరిగితే ఎంతవరకు పాజిటివ్ రియాక్షన్ వస్తుంది సొసైటీ నుంచి అని అడిగితే? సో ఏదైనా కొత్త టెక్నాలజీని పాపులేషన్ షుడ్ బి ఏబుల్ టు హ్యాండిల్ ఇట్ అండి. వాళ్ళ మైండ్ సెట్ ఇంకా లేనప్పుడు అది లాంచ్ అవుతే ఇట్ మే నాట్ గో ఇన్ అ వెరీ గుడ్ వే. సో నేను లేడీస్ కూడా ఎప్పుడు చెప్తాను, ముందైతే లేడీస్ ప్రాబ్లం అని చాలా మదర్ ఇన్ లాస్ వచ్చి చెప్పేవాళ్ళు. ఇప్పుడు మేము కొంచెం డిఫరెంట్ చూస్తున్నాం, లేడీస్ కూడా వచ్చి మా హస్బెండ్ ప్రాబ్లం అని. సో ఎండ్ ఆఫ్ ద డే అండి పిల్లలంటే 50% లేడీస్ 50% మేల్స్. సో ఇద్దరు పాజిటివ్గా తీసుకోవాలి లైఫ్లో. హ్యాపీనెస్ అనేది ఇంపార్టెంట్. ఇట్ ఈజ్ బేబీ పుట్టిన తర్వాత కూడా నా ప్రాబ్లం నీ ప్రాబ్లం అనకుండా ఇద్దరికి ఉన్న ఎలా సాల్వ్ చేద్దామో అని వెళ్తేనే అండి ఎవ్రీథింగ్ బికమ్స్ బ్యూటిఫుల్. మ్యామ్, మన ముందు జనరేషన్ నుంచి కూడా న్యాచురల్ పద్ధతిల్లోనే పిల్లల్ని కనే ఒక మెథడ్ని మనం చూసాము, మనము అలానే పుట్టాం. కంప్లీట్గా న్యాచురల్ డెలివరీస్ అండ్ న్యాచురల్ మెథడ్స్ అనేవి ఇంట్లో అమ్మమ్మలు, మన అమ్మలు అందరూ మనకు చూపించిన విధానం. ఇప్పుడు న్యాచురాలిటీ అనేది కంప్లీట్గా పోయి టెక్నాలజీ, ఐవీఎఫ్ ఇలాంటి ట్రీట్మెంట్స్ వల్లనే పిల్లల్ని కనే సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఇది నెక్స్ట్ ఎంతవరకు ట్రావెల్ అవ్వబోతోంది? అంటే కంప్లీట్గా న్యాచురల్ డెలివరీ అయిందంటే న్యాచురల్ డెలివరీ అయిందా నీకు అని చెప్పి
షాకింగ్గా చూసే రోజులు ఇప్పుడు. సి సెక్షన్ రొటీన్ అయిపోయింది, న్యాచురల్ డెలివరీ వింత అయిపోయింది. సో ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ మెథడ్స్ కూడా ఎందుకు ఈ టెక్నాలజీస్ యూస్ చేసుకునే పిల్లల్ని కనాల్సిన సిచ్యువేషన్, ఇది ఎంతవరకు దారి తీయబోతోంది ఫ్యూచర్లో? ఐడియలీ అండి చెప్పాలంటే అవైలబిలిటీ అవసరం ఉంటేనే టెక్నాలజీ వస్తుంది. ఇప్పుడు మనం చూస్తే సొసైటీలో ఏజ్ ఆఫ్ మ్యారేజ్ 23 ఉన్నప్పుడు ఇవన్నీ టెక్నాలజీ లేదు. తొందరగా పిల్లలు అయిపోయే వాళ్ళు, ట్యూబెక్టమీ కూడా మేము చేసేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు ఏజ్ ఆఫ్ మ్యారేజ్ 30 అయింది. సో న్యాచురల్ ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ కూడా తగ్గుతుంది. ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. సో ఇప్పుడు వీళ్ళందరికీ పిల్లలు కావాలి కదా. చాలామంది పిల్లలు లేదు అన్నప్పుడు సంథింగ్ వీ షుడ్ డూ. డాక్టర్గా నేను చాలా అవేర్నెస్ క్రియేట్ చేస్తాను. 30 లోపల డాక్టర్ దగ్గర వెళ్ళకండి, న్యాచురల్గా పిల్లలు అవుతే మీ పెద్దవాళ్ళు చెప్పినట్టు. బట్ వాట్ టు డూ, ఐడియల్ పార్ట్నర్ దొరకట్లేదు కొందరికి, కొందరు జాబ్ అవ్వాలి. నేను పెళ్ళి అయిన తర్వాత హస్బెండ్ని అడగను మనీ. నేను ఐ ఆల్వేస్ టెల్, మన ఇప్పుడు ఎంబీబీఎస్ అన్నటప్పుడే అండి సెటిల్ అయ్యేటప్పుడు 30 అవుతుంది. బట్ స్టిల్ ఎంబీబీఎస్ 25 అయిన తర్వాత ఫస్ట్ పెళ్ళి అయిన తర్వాత పీజీకి వెళ్ళండి అంటున్నా మా వాళ్ళకి, మా సొసైటీలోనే. ఎందుకంటే నేను న్యాచురల్గా ఎంత అవుతే బెస్ట్ అండి. ఈవెన్ టుడే ఐ ఆల్వేస్ ఫీల్ వీఆర్ దేర్ టు సపోర్ట్ పీపుల్, నాట్ టు టెల్ పీపుల్ మీరు పెళ్ళి చేసుకోవద్దు, పిల్లలు మీకేం వరి అవ్వకండి, హస్బెండ్ లేకుండా కూడా పిల్లలకి మేము చేస్తాం. అది ఐ విల్ నెవర్ టెల్. ఎందుకంటే స్టిల్ ఇన్ ఇండియా లైఫ్ అనేది వీ హ్యావ్ టు సీ ఇట్ ఇన్ అ వెరీ బ్యూటిఫుల్ వే. పిల్లలు కూడా హస్బెండ్ అండ్ వైఫ్ బాగుంటేనే కదా పేరెంటింగ్ బాగుంటుంది. వాళ్ళు ఒక ప్రొడక్టివ్ సొసైటీకి యూజ్ అవుతారు. సో ఎంతనా మనము పెద్దవాళ్ళని వీ హ్యావ్ టు లిజన్ టు దెమ్. బట్ అది ఒక తీరిగ్గా. ఇంకొక తీరిగ్గా ఎన్నో రీజన్స్ వల్ల కాదు కొందరు పిల్లలు పుట్టరు. బట్ అటువంటి అయిన వాళ్ళకు కూడా మనం సైన్స్ యూస్ చేసి ఒక పేరెంట్స్గా ఈ లైఫ్లో వన్ లైఫ్ టైం కదా పేరెంట్స్గా వెళ్ళాలని వీ డెఫినెట్లీ విల్ యూస్ టెక్నాలజీ పాజిటివ్గా యూస్ చేసి వాళ్ళ పిల్లలతో వెళ్ళినట్టు మనం యూస్ చేస్తాం. సో ఈ సందర్భంగా ఐ రిమెంబర్ రీసెంట్లీ అండి 35 years అయ్యి పెళ్ళి అయ్యి షీఈ్ ఆల్మోస్ట్ 48. తను మదర్ అయింది టెక్నాలజీ వల్ల. ఓకే. వాళ్ళ హస్బెండ్ ఏడ్చాడు. ఏమన్నాడంటే మేడం నాకు హీఈస్ ఆల్సో సమ్ 49, ఎందుకంటే 50 తర్వాత వీ కాంట్ ట్రీట్ లా ప్రకారం. ఇంకా అటు కాకుండా ఇటు నా లైఫ్లోనే పిల్లలు లేక అని నేను కూర్చొని మీకు చెప్తే లక్షల్లో మంది నీకు ఆస్తి ఎందుకురా, నువ్వు ఎందుకు చదువుకున్నావు, నీకేమి ఉంది యూజ్ అని దానికి నాకు ఇప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుంది, దేవుడు ఇంత వెయిట్ చెప్పించాడు, బట్ ఈ టెక్నాలజీ వల్ల వచ్చింది, ఐఎమ్ సో హ్యాపీ అని చెప్పి వెళ్ళినప్పుడు సమ్వేర్ వి ఫీల్ ఎస్ అన్నట్టు. సో ఎమోషనల్ పర్సన్ అయితే. యా వెరీ వెరీ హైలీ. ఇప్పుడు మారిపోయిన జనరేషన్లో అబ్బాయిలు వేసుకుంటున్న ఈ జీన్ స్పాన్స్ కావచ్చు, టైటీస్ అవ్వచ్చు, అంటే ఫర్టిలిటీ పార్ట్స్ అనేవి ఎయిర్కి ఎక్స్పోజ్ అవ్వకపోవటం వల్లనే వాళ్ళలో స్పర్మ్ కౌంట్ తగ్గటం, వాళ్ళకు కూడా ఫర్టిలిటీ ఇష్యూస్ రేజ్ అవ్వటం అనేది చూస్తున్నాము అని అంటున్నారు. యాజ్ ఏ డాక్టర్ వాట్ ఈస్ యువర్ ఆన్సర్ ఫర్ దిస్ మ్యామ్? అబ్సల్యూట్లీ అండి, గుడ్ పాయింట్. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా స్క్రోటమ్ అబ్డామిన్లో ఉండదు, టెస్టిస్ అనేది బయటే ఉంటుంది. సో అది ఎందుకు అలా సృష్టి ఏంటి అంటే టెంపరేచర్ హై ఉండొద్దు ఆ ఏరియాలో. ఓకే. సో ఇప్పుడు టైట్ జీన్స్ కానీ అంటే టూ మచ్ ఎక్స్పోజ్ టు హీట్ ఇవన్నీ ఉన్నప్పుడు స్పర్మాటోజెనిస్ తక్కువగా ఉంటుందండి, దే వోంట్ రియలైజ్ అన్నట్టు. సో ఎండ్ ఆఫ్ ద డే మేము వాళ్ళకి చెప్తాం కూడా, అట్లీస్ట్ పండుకునేటప్పుడు లూజ్ గార్మెంట్స్, కాటన్ గార్మెంట్స్, స్వెట్ ఎక్కువ లేకుండా అండ్ ఎక్కువ ఎక్స్పోజర్ టు డ్రైవింగ్ ఇవన్నీ ఉన్నప్పుడు దే హ్యావ్ టు హ్యావ్ లైఫ్ స్టైల్ చేంజెస్ కొంతవరకు. అండ్ ఈ మధ్యలో పర్ఫ్యూమ్ ప్రోడక్ట్స్ ఫర్ విమెన్ ఇవన్నీ ఈజ్ నాట్ గుడ్ అండి, వాడకూడదా? అది అంటే ఎక్కువగా మన ఫర్టిలిటీలో మేము ల్యాబ్కి వెళ్ళేటప్పుడు నెయిల్ పాలిష్ వేయకూడదు, పర్ఫ్యూమ్ వేయకూడదు మేము, ఎందుకంటే అది ఎగ్కి స్పర్మ్కి టాక్సిక్ అనమాట. అస్సలు రూల్ మాకు ల్యాబ్కి వెళ్ళే ముందు నో పర్ఫ్యూమ్స్, నో నెయిల్ పాలిష్, నో అంటే టూ మచ్ ఆఫ్ మేకప్స్ అంతా. సో మేము అలాగే వెళ్తాం ల్యాబ్కి వెళ్ళినప్పుడు. బట్ ఎండ్ ఆఫ్ ద డే న్యాచురల్గా కూడా ఇది కరెక్టే కదా. సో ఇవన్నీ కొంతవరకు అవేర్నెస్ ఉండాలి. యాజ్ వెల్ అమ్మాయిలకి కూడా వాళ్ళ డ్రెస్సింగ్లో, వాళ్ళు మెయింటైన్ చేస్తున్న లైఫ్ స్టైల్లో మార్చుకోవాల్సినవి ఒక 2-3 థింగ్స్ ఏమైనా ఉన్నాయా మీ సజెషన్? డ్రెస్సింగ్ అంటే ఐ డోంట్ హ్యావ్ టు పెద్దగా ఏమీ డ్రెస్లో ఏమీ మనము
చెప్తారు ఎక్కువ ప్లాస్టిక్ వల్ల రీసెర్చ్ ఉందండి. సో మోర్ దెన్ డ్రెస్సింగ్ ఐ వాంట్ టు టెల్ అబౌట్ ఫుడ్ హ్యాబిట్స్. ఇప్పుడు ఫుడ్లో అండి సో మెనీ థింగ్స్ వీ కెన్ చేంజ్. ఫాస్ట్ ఫుడ్ తినొచ్చు, అది వచ్చే ప్యాక్ ఏముంటుంది, ప్లాస్టిక్ ప్యాకెట్స్లో ఉంటుంది. దాన్ని మైక్రోవెన్లో హీట్ వేడి అవ్వగానే అది అన్ని కెమికల్స్ రిలీజ్ అయ్యి ఫుడ్లో వచ్చేస్తుందండి. సో ఇటువంటి చేంజెస్ ప్లాస్టిక్ది ఎంతవరకు అవాయిడ్ చేయటం, వాటర్ కూడా ప్లాస్టిక్ దాంట్లో తాగకుండా గ్లాస్లో, ఇవన్నీ చేంజెస్ చేస్తే అండి సమ్వేర్ వీ కెన్ ప్రొటెక్ట్ అన్నట్టు. సో నేను ఇప్పుడు మిమ్మల్ని అడగబోయే క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ షాకింగ్ క్వశ్చన్ కూడా అనుకోవచ్చు. గతంలో ఇంతకుముందు ఇంట్రోలో చెప్పినట్టు కొన్ని జంతువులు అంతరించిపోయాయి, అవి అప్పుడు ఉండేవి, ఊల్స్ అప్పుడు ఉండేవి, డైనోసార్స్ అప్పుడు ఉండేవి, ఇప్పుడు లేవు, అట్లా చెప్పుకున్నట్టు ఒక 20 ఏళ్ల తర్వాత 30 ఏళ్ల తర్వాత అబ్బాయిలు తగ్గటం ఇంకా కంప్లీట్గా ఉండరు, ఫ్యూచర్లో అబ్బాయిల సంఖ్య కనిపించదు అనే రోజులు రాబోతూ ఉన్నాయా ప్రపంచవ్యాప్తంగా? ఇంత డ్రాస్టిక్ చేంజ్ ఏంటి? వై క్రోమోజోమ్స్ యొక్క పుట్టుక, లేదంటే అవి ఎందుకు ఇంత తగ్గిపోతున్నాయి, 50% వరకు పడిపోవటానికి రీజన్ ఏంటి? షాకింగ్గా ఉంది ఇది అసలు. అఫ్ కోర్స్ అంటే డెఫినెట్లీ చేంజెస్ గమనిస్తున్నాము, బట్ ఏదైనా చాలా స్లోగా చూస్తున్నాం. రీజన్స్ ఏంటి అని చెప్తే అండి, అగైన్ ఎవ్రీథింగ్ గోస్ ఫర్ ద వే వీ లివ్ నౌ. సో మెనీ థింగ్స్ ఆర్ అన్అవాయిడబుల్. ఎందుకంటే మనం తినే ఫుడ్లో అడల్ట్రేషన్ చాలా ఉంది. సో మనం యూజ్ చేసే ప్లాస్టిక్ ఇవన్నీ స్పర్మ్కి చాలా డైరెక్ట్ టాక్సిక్ అనమాట. సో ఇదంతా పెస్టిసైడ్స్. ఇప్పుడు వెజిటేబుల్స్ తీసుకోండి, మ్యాంగోసే తీసుకోండి, అంతా కార్బైడ్ వేస్తారు ఆర్టిఫిషియలీ. సో దట్ ఈస్ నాట్ గుడ్ అనమాట. సో ఇదన్నీ ఎవరు కంట్రోల్లో ఉండదు. సో మెనీ ఆర్గనైజేషన్లో దే హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్, బట్ సమ్ థింగ్స్ ఆర్ ఇన్ అవర్ కంట్రోల్. కొంతవరకు వెయిట్ రెడ్యూస్ చేసుకోవటం, ఎక్కువ కూర్చోవటం కాకుండా, ఇప్పుడు జాబ్ ఎలా ఉందంటే ఒకే ప్లేస్లో కూర్చుంటే దే హ్యావ్ టోల్డ్ ఇట్ ఈస్ లైక్ స్మోకింగ్ అనమాట. ద సిట్టింగ్ ఈజ్ న్యూ స్మోకింగ్. లేటెస్ట్ స్టడీస్ అనమాట. 6 hours కూర్చుంటే ఆల్మోస్ట్ ఒక 4-5 సిగరెట్ తీసుకున్నట్టు. సో ఐటీ ప్రొఫెషన్లో చూస్తే ఈ కాన్సెప్ట్ని బాగా చేస్తున్నారండి. దే ఆర్ గివింగ్ స్టాండింగ్ డెస్క్స్. ల్యాప్టాప్ కూడా స్టాండింగ్, వెళ్ళి అప్పుడు నించొని కొంచెం చేసుకోవటము, సో మధ్యలో 1 hourలో ఒకసారి లేగటం. సో ఇలా కంటిన్యూస్గా కూర్చోవటం సెడెంటరీ ఈజ్ నాట్ గుడ్ అనమాట. ఎంత మనకి ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ అవుతే కూడా కొంతవరకు ఎక్సర్సైజ్కి టైం తీయాలి అనమాట, కంపల్సరీ. మ్యామ్ 39,000 కేసెస్ని డీల్ చేశారు, ఆల్మోస్ట్ 40,000 నియరర్ మీ ట్రాక్ రికార్డ్. ఫర్టిలిటీ ఎక్స్పర్ట్గా మీరు ఇక్కడ 49 ద్వారా మీ ఆధ్వర్యంలో ఏఐ అసిస్టెడ్ బేబీ ఇక్కడ కూడా రాబోతుందా? ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డెఫినెట్లీ అండి. ఆల్రెడీ మేము స్పర్మ్ ఒక స్టడీ చేస్తున్నాం మన సెంటర్లో. ఏఐ ఇంటిగ్రేట్ మెషిన్లో యాక్చువల్లీ వీ హ్యావ్ కొలాబరేటెడ్ విత్ తైవాన్ ఒక కంపెనీతో ఈ స్పర్మ్ సెలెక్షన్ అనేది ఒక స్టడీ చేస్తున్నాం. సో అది రీసెంట్గా గ్లోబల్గా వీఆర్ ప్లానింగ్ టు అంటే పబ్లిష్ చేయటానికి కూడా. సో ఎండ్ ఆఫ్ ద డే ఏ ఫెసిలిటీ ఒక 5-6% ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఇంప్రూవ్ అవుతే కూడా వీఆర్ ఆల్వేస్ ఫస్ట్ టు గెట్ ఇట్ అన్నట్టు. సో ఇట్ ఈస్ అగైన్ ఇదన్నమాట. సో మెనీ థింగ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్, బట్ కపుల్స్కి హెల్తీ బేబీ తొందరగా అండ్ వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ తక్కువ అఫోర్డబుల్గా, అదే మా స్లోగన్ అనమాట ఎండ్ ఆఫ్ ద డే. ఈ ఫర్టిలిటీలో ఏఐ యూసేజ్ వల్ల ఆంబ్రియాలజిస్ట్ యూసేజెస్ తగ్గిపోతున్నాయి, మాకు ఎఫెక్ట్ పడుతుంది, మా ఇన్వాల్వ్మెంట్ లేకుండానే జరిగిపోతున్నాయి అన్నీ అని చెప్పి వాళ్ళ సైడ్ నుంచి కూడా వస్తున్న కంప్లైంట్. దీన్ని ఎలా చూడాలి? సో ఎంత అన్నా అండి, ఇప్పుడు ఏ టెక్నాలజీ వస్తే కూడా ఇట్ ఇస్ టు బి టైం టెస్టెడ్. ఇప్పుడు జస్ట్ వచ్చింది, దాన్ని చాలా రీసెర్చ్ చేయాలి, బట్ గ్లోబల్గా చేస్తున్నారు. సో మొన్నే ల్యాన్సెట్ కానీ మన ఆర్బిఎం ఆన్లైన్ అని ఉంటుంది, రీప్రొడక్టివ్ మెడిసిన్ ఆన్లైన్, ఇది పెద్ద పెద్ద వెబ్సైట్లో పబ్లిష్ కూడా అయింది. కంపేర్ టు ఏఐ ఒక 5% బెటర్ సెలెక్షన్ ఆఫ్ ఎంబ్రియోస్ కంపేర్ టు ఎంబ్రియాలజిస్ట్ అనమాట. ఓకే. సో ఇట్ హెస్ స్టార్టెడ్, బట్ ఎంబ్రియాలజిస్ట్ జాబ్ ఏమీ ప్రాబ్లం కాదు, ఎందుకంటే ఇవన్నీ రెడీ పెట్టుకోవటం ఎంబ్రియాలజిస్టే కదా. వాళ్ళ వర్క్లోడ్ కొంచెం హెల్ప్ చేస్తుంది, బట్ ఇట్ కాంట్ రీప్లేస్ హ్యూమన్స్. అది ఎప్పుడు అది కరెక్ట్ అన్న కాదు. ఇట్ ఈస్ దేర్ టు హెల్ప్ అస్, నాట్ టు రీప్లేస్ హ్యూమన్స్. హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఏఐ ఏమి చేయలేదంటారు? అంటే బ్యాలెన్స్ వీ హ్యావ్ టు యూస్. ఇప్పుడు సక్సెస్ రేట్ ఇప్పుడు ఉంది కదా, దీన్ని
ఎలా పెంచటం అని దాన్ని యూజ్ చేయాలి. హ్యూమన్ని రీప్లేస్ చేయటానికి కాకుండా దాన్ని యూజ్ చేసి సొసైటీకి ఎలా బెనిఫిట్ అవ్వాలనే ఇంటెన్షన్ షుడ్ బి లైక్ దట్. ఈ 2 థింగ్స్, ఒకటి స్పర్మ్ రేజ్ అండ్ AI అసిస్టెడ్ బేబీకి సంబంధించి వాట్ ఈస్ యువర్ కంక్లూడ్ మ్యామ్ ఫైనల్లీ? టెక్నాలజీ ఎంతో అడ్వాన్స్ అవుతుంది, బట్ ఫస్ట్ ఈజ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీకి వాల్యూ కంపల్సరీ ఇవ్వాలి. టెక్నాలజీ ఉంది, నేను న్యాచురల్గా పిల్లలు కనాని అని రాంగ్. అది ఐ నెవర్ సపోర్ట్ దట్. కంపల్సరీ న్యాచురల్ ప్రెగ్నెన్సీ హ్యాస్ దట్ వెయిటేజ్. ఆ న్యాచురల్గా పిల్లలు ప్రెగ్నెన్సీ అయ్యి వాళ్ళు ఒక 9 months డెలివరీ అవటంలో ఆనందమే వేరే. అది ఎప్పుడూ ఉండాలి సొసైటీలో. సెకండ్, ప్రాబ్లమ్స్ ఎంతో ఉండని, ఈ అస్సలే పిల్లలు కాదు అనే వాళ్ళకు కూడా టెక్నాలజీ ఇచ్చి పిల్లలతో వెళ్ళాలి, బండల్ ఆఫ్ జాయ్తో వెళ్ళాలనేదే సైన్స్. అండ్ వీఆర్ దేర్. డిఎన్ఏ ఈజ్ ఇన్ ఆర్ అంటే సైన్స్ ఈజ్ ఇన్ ఆర్ డిఎన్ఏ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఫర్ అస్. రియలీ అంటే సొసైటీలో అనేక కొత్త ఇష్యూస్ అన్నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి, బట్ అవి ఎలా జరిగాయి అనేది ఒక మెరాకిల్ న్యూస్గా ఉంటూ ఉంటుంది. ఎప్పుడు AI అసిస్టెడ్ బేబీ అవ్వచ్చు, స్పర్మ్ రేజ్ అవ్వచ్చు, ఇంకా ఎన్ని చూడాలో. AI ద్వారా మెడికల్ ఫీల్డ్లో కూడా ఎన్ని కొత్త ఇంప్లిమెంటేషన్స్ రాబోతున్నాయి అనేది కూడా మాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. త్వరలో ఒక AI అసిస్టెడ్ బేబీ 49 ద్వారా మీ ఆధ్వర్యంలో మేము చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ దిస్. థ్యాంక్ యూ. ఇది మెడికల్ డైరెక్టర్ అండ్ ఫౌండర్ 49 డాక్టర్ జ్యోతి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. ప్రపంచం చాలా కొత్త ఆవిష్కరణలకి స్వాగతం పలుకుతూ ఉంటుంది. అలా లాస్ ఏంజల్స్లో జరుగుతున్న స్పర్మ్ రేజ్ మరికొన్ని గంటల్లో చూడబోతూ ఉన్నారు. అసలు ఎలా ఉంటుంది ఇది స్పర్మ్ రేస్ ఏంటి అని చెప్పి అవాక్కైపోయారు అందరూ. బట్ అది మన కళ్ళ ముందు మరికొన్ని రోజుల్లో, మరికొన్ని గంటల్లో మనం చూడబోతూ ఉన్నాం. దాని ద్వారా ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది కూడా మనం తెలుసుకోబోతున్నాం. యాజ్ వెల్ AI అసిస్టెడ్ బేబీ, పూర్తిగా AIతో ఒక బిడ్డ పుట్టింది అనేది విన్నప్పుడే చాలా షాకింగ్గా ఉంది. IVF సాధ్యమైనప్పుడు అది కూడా సాధ్యమే అనేది ఇప్పుడు చెప్తూ ఉన్నారు. సో ఇంకా ఎన్ని మెరాకిల్స్ మన కళ్ళ ముందుకు రాబోతున్నాయి అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. దట్స్ ఆల్ ఫర్ నౌ.